అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా కొన్ని సంస్థాగతమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. అందులో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలానే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి పార్టీకి కూడా సంస్థాగతమైనటువంటి నిర్మాణం అంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అలవరుచుకొని ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిరంతరం ఆ పార్టీ సిద్ధాంతాల యొక్క అమలు కోసం కృషి చేసేటువంటి నాయకుల శాతం ప్రతి పార్టీలో కూడా 30-40% ఉంటుంది. ఈ యొక్క 30-40% నాయకులతోనే ప్రతి పార్టీ నిర్మాణం అవుతుంది. ఆ పార్టీ కూడా తన మనుగడ కొనసాగబడుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటికి భిన్నంగా ఏదైతే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకొని ఆశించి భంగపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద శపథం చేసి తాను ఏదో సాధిస్తాను, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఒక కొత్త పార్టీని నిర్మిస్తానని అనుకున్నట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా ఎవరైనా పార్టీ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా శాశ్వతమంగా ఇప్పటి వరకు ఏ పార్టీలో లేనటువంటి నాయకులు ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 100% అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వలస పక్షులు ఏదైతే వలసకు చెందినటువంటి నాయకులు మాత్రమే ఉన్నారు. ఈ వలస పక్షులతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణమైనది. సంస్థాగతంగా ఎవరు శాశ్వతమైనటువంటి నాయకులు లేరు. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కేవలం తాను ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం మీద తన అధికారాకాంక్షను నెరవేర్చుకోవాలనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయింది. ఒక ఎన్నికల్లో ఓటమి పాలవడం, రెండొక ఎన్నికల్లో విజయం సాధించి 151 స్థానాల్లో ప్రజలు మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఒక మంచి అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకొని ఆ అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకొని రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర పురోగతిని వినాశనానికి గురి చేసి కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు గారు ఏ అంటే ఈయన జడ్ అన్నారు, ఆయన జడ్ అంటే ఈయన ఏ అన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు పూర్తి భిన్నమైనటువంటి పూర్తి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని అబాసుపాలై 151 నుంచి 11 స్థానాలకు దిగజారిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. గడిచిన కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడతా ఉంది. బీద మస్తాన్ రావు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అలానే ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇలా రాజ్యసభకు చెందినటువంటి సభ్యులు గతంలోనే ఆ పార్టీని వీడి ఇప్పటికే ఇతర పార్టీలో జాయిన్ అవడం, ఇటీవల కాలంలో ఏదైతే విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లో ఏటుగా ప్రసిద్ధి చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఏటుగా చలామణి అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లో కూడా ఏటుగా చలామణైనటువంటి ఏదైతే విజయసాయిరెడ్డి వీసారెడ్డి ఆ పార్టీని వేడడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, అలానే తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నాను, తన యొక్క శేష జీవితం రాబోయేటువంటి జీవితం ఏదైతే ఉందో వ్యవసాయం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తానంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం మొదలైనది అనేది పూర్తిగా అర్థమవుతా ఉంది. అలానే రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే అనేక మంది ఆ పార్టీని వీడేటువంటి అవకాశం ఉంది. అలానే రాజ్యసభకు సంబంధించినటువంటి ఇప్పుడే 4 సభ్యులు ఆ పార్టీని వేయడం తీవ్ర సంక్షోభానికి గురి చేస్తూ ఉంది. అలానే రాజకీయంగా అనేక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కావచ్చు, శాసనసభ్యుల స్థానంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతూ వస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కొద్ది నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందనేదైతే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విషయంలోనూ కూడా ఇప్పటి వరకు టార్గెట్ చేయలేదు.
ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఆ ఆర్థిక స్థితిగతులను అన్నిటినీ కూడా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కావచ్చు, లేకపోతే నిధుల కొరతను భర్తీ చేసుకుని ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విచారణ చేపట్టి ఎవరైతే ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలను విచ్చలవిడిగా వినాశనానికి గురి చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర ఖజానాను గండి కొట్టి తమ స్వప్రయోజనాల కోసం తమ ఆర్థికంగా అభివృద్ధి అవగాడం కోసం ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో, ఎవరైతే రాష్ట్ర నిధులను పక్కదారి పట్టించి ఇష్టానుసారంగా వ్యవహరించారో వారందరి మీద కూడా విచారణ వేగతరమయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఒంగోలుకు చెందినటువంటి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కీలకమైనటువంటి నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన పార్టీలో చేరడం, ఇలా ఒకటారండా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలానే ఆయన సలహాదారుడిగా చెప్పుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వీరి ఇరువురే మిగిలేటువంటి అవకాశం ఉంది. అలానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల సమన్వయకర్తలు కావచ్చు, నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు కూటమి పార్టీలలో అవకాశం వస్తుందా అనే విధంగా అనేక విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి అన్నీ సఫలంగా ఉన్నాయి, అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడా కూడా వలస పక్షులను ప్రోత్సహించకుండా పార్టీ విజయానికి ఎవరైతే కృషి చేశారో వారికే పెద్దపీట వేయాలనేటువంటి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ముందుకు కొనసాగబడతా ఉంది. అలానే ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు ఎక్కడైనా వారి మీద జరిగినటువంటి విచారణలలో ఎక్కడైనా వారు తప్పిదాలకు పాల్పడయారు అని తెలిస్తే వారి మీద కూడా చర్యలు చేపడతా వస్తూ ఉంది. ఎందుకంటే అందుకు నిదర్శనమే గుడివాడకు చెందినటువంటి ఈ తులసిబాబు ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఉంటూ గుడివాడ నియోజకవర్గంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ యొక్క తులసిబాబు ఎవరైతే మాజీ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజుకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ఆయనను అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేశారనేటువంటి అంశంలో ఈయన కీలక పాత్ర పోషించారని ఆధారాలతో సహా చిక్కడంతో ఆయన్ని కూడా ఇప్పటికే కటకటాలకు పంపించడం జరిగింది. కేవలం కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, తాము చేసినటువంటి అక్రమాల నుంచి తప్పించుకోవడం కోసం, తాము చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాల నుంచి తప్పించుకోవడం కోసం పార్టీలు మారి రక్షణ పొందొచ్చు అని మీరు ఊహించుకుంటున్నారేమో, కానీ అది కూడా సాధ్యపడదు. తప్పకుండా అలాంటి వ్యక్తుల మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో విచారణ చేపట్టి వారిని కూడా కటకటాలకు పంపించేటువంటి అవకాశం ఉందని మీరందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బలమైన నాయకులు, బలమైన నేతలు బీజేపీలో అలానే జనసేనలో చేరడానికి ఎక్కువ శాతంలో మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డును ప్రదర్శించింది, హౌస్ఫుల్ అయిపోయింది, ఇక్కడ ఎటువంటి నాయకులకు కూడా అవకాశం లేదు అనే విధంగా ఒక గట్టి సంకేతాన్ని అయితే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలానే విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, చాలా స్పష్టమైనటువంటి సంకేతాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేశారు. ఎవరిని కూడా గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా వ్యవహరించి ప్రజలను వేధింపులకు గురి చేసినటువంటి ఏ నాయకుడిని కూడా తమ పార్టీలో చేర్చుకోమని అనేటువంటి విధంగా ఘాటైన వ్యాఖ్యలతో చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ రాజకీయ స్థితిగతులు ప్రశ్నార్థకంగా మారబోతున్నాయి అనే విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే బీజేపీలో చేరడానికి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, సంబంధించినటువంటి నాయకులతో చర్చలను జరపడం కావచ్చు, వారితో సఖ్యతను విధంగా ముందుకు కొనసాగడం కావచ్చు, అనేక పరిణామాలు కూడా కళ్ళెదుట కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ముగిసిన అధ్యాయం, ముగిసిన నావ. దీంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తుందని ఎవరైనా ధీమా వ్యక్తం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే రండి, ఎటువంటి నిర్ణయానికైనా ఎటువంటి అంశాలకైనా తాము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే రాజకీయ పరిణామాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు పార్టీని ఏడడం అంటే ఇది చిన్న విషయం కాదు. చోటామోటా నాయకులు వెళ్ళిపోతున్నారంటే అది సబబే. రాజకీయాల్లో వలస పక్షులు ఉంటారు, రాజకీయ నిరుద్యోగులు ఉంటారు. తమ పదవుల కోసం, తమ స్వప్రయోజనాల కోసం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడం సర్వసిద్ధం, సర్వ సహజం. కానీ పార్టీలో ప్రధానమైనటువంటి వ్యక్తులు, ఆ పార్టీ నిర్మాణానికి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలాంటి ప్రధానమైనటువంటి నాయకులు ఆ పార్టీని వీడడం, ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అడుగులను వేయబోతా ఉన్నారు, ఎటువంటి విధానాలతో ముందుకెళ్తారో వేచి చూద్దాం. ఆ పార్టీ యొక్క భవిష్యత్తును కాపాడుకుంటారా, లేకపోతే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి ముగిసిన అధ్యాయంగా, ఏదైతే గతంలో అనేక పార్టీలు ఏర్పడ్డాయి, తమ స్థాయిలో తమ పాత్రను పోషించాయి, తిరిగి భూగర్భంలో కలిసిపోయిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముగిసిన అధ్యాయంగా, ముగిసిన నావగా మిగిలిపోతుందనేది అంశాల గురించి వేచి చూద్దాం. రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై హింద్.